గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి పొందడానికి మొదటిగా మీ గ్రామ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని సంప్రదించి ఈ సంవత్సరంకి గాను పంట నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రెవెన్యూ విలేజ్లోని రైతుల యొక్క వివరాలు వెరిఫికేషన్ రీత్యా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారి ఆర్ఎస్కే లాగిన్కి పంపబడతాయి. మీ గ్రామ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు ఫార్మర్ నేమ్, ల్యాండ్ డీటెయిల్స్, ఆధార్ నెంబర్ వంటి వివరాలు క్రాస్ చెక్ చేసి అప్రూవల్ ఇచ్చాక ఆ నేమ్స్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారి లాగిన్కి పంపబడతాయి. ఒకవేళ ఏవైనా మిస్మ్యాచెస్ ఉంటే ఆ రైతుల యొక్క వివరాలు వెరిఫికేషన్ రీత్యా ఎంఆర్ఓ గారి లాగిన్కి పంపబడతాయి. మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారు రైతుల యొక్క వివరాలు మరొకసారి క్రాస్ చెక్ చేశాక ఆ నేమ్స్ 6 స్టెప్ వ్యాలిడేషన్ రీత్యా ఆర్టీజీఎస్కి పంపబడతాయి. 6 స్టెప్ వ్యాలిడేషన్కి సంబంధించిన అన్ని పారామీటర్స్ ఒబే చేసిన ఫార్మర్ నేమ్స్ ఈకేవైసీ రీత్యా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారి ఆర్ఎస్కే లాగిన్కి పంపబడతాయి. ఈ ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన ఎలిజిబుల్, ఇనెలిజిబుల్ లిస్ట్ జనరేట్ అవుతుంది. కానీ ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ జనరేట్ అవ్వకముందే మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్ నందు ఉందా లేదన్న విషయాన్ని మీ గ్రామ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారి ఆర్ఎస్కే లాగిన్ నందు చెక్ స్టేటస్ ద్వారా మీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకునే ఆప్షన్ను ప్రభుత్వం పొందుపరిచి ఉన్నారు. మీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకోవడానికి మీ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారి ఆర్ఎస్కే లాగిన్ నందు చెక్ స్టేటస్ మీద క్లిక్ ఇచ్చి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ ఇవ్వగానే రైతు యొక్క పేరు, ల్యాండ్ డీటెయిల్స్ చూపిస్తూ స్టేటస్ ఎలిజిబుల్ కింద ఉంటే వారు అర్హులుగా పరిగణించబడతారు. ఒకవేళ రైతు నేమ్ ఎదురుగ్గా ఉన్న స్టేటస్ ఇనెలిజిబుల్ అయినట్లయితే రిజెక్షన్కి గల రీజన్ను రిమార్క్స్ కాలంలో మెన్షన్ చేస్తారు. మీరు అర్హులు అయినప్పటికీ ఏదైనా కారణాల వల్ల మీరు ఇనెలిజిబుల్ అయినట్లయితే మీ రిజెక్షన్కి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్తో మీ గ్రామ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని సంప్రదించి మీ తరపున గ్రీవెన్స్ రైజ్ చేసుకునే ఆప్షన్ కలదు. ఈ గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడానికి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారి ఆర్ఎస్కే లాగిన్ నందు రైజ్ ఏ గ్రీవెన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి రైతు యొక్క ఆధార్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ ఇవ్వగానే రైతు యొక్క పేరు, ల్యాండ్ డీటెయిల్స్, ఇనెలిజిబుల్కి గల రీజన్ డిస్ప్లే అవుతుంది. లాస్ట్ కాలంలోని యాక్షన్ కిందనున్న రైజ్ ఏ గ్రీవెన్స్ మీద క్లిక్ ఇవ్వగానే అబ్స్ట్రాక్ట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మరొకసారి క్రాస్ చెక్ చేసుకొని ఎలిజిబుల్ అయితే డాక్యుమెంట్స్ వెరిఫైడ్ అండ్ ఫార్వర్డెడ్ అని, ఒకవేళ ఇనెలిజిబుల్ క్యాండిడేట్ అయితే వెరిఫైడ్ అండ్ నాట్ రికమెండెడ్ అని సెలెక్ట్ చేసి సపోర్టింగ్ డాక్యుమెంట్ అటాచ్ చేసి సబ్మిట్ చేయగానే గ్రీవెన్స్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అనే పాపప్తో మీ గ్రీవెన్స్ రిజిస్టర్ చేయబడుతుంది. ఒకవేళ మీ స్టేటస్ చెక్ చేసినప్పుడు నో డేటా ఫౌండ్ అని వచ్చినట్లయితే మీ ల్యాండ్ డీటెయిల్స్ మీ యొక్క ఆధార్ నెంబర్కి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పట్టాదార్ ఆధార్ సీడింగ్ చేసుకోవడానికి ఆధార్, 1B లేదా పాస్బుక్, మొబైల్ నెంబర్ అవసరమవుతాయి. మీ గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ గారి ఏపీ సేవా లాగిన్ నందు లేదా మీ సేవా సెంటర్ నందు ఈ ఆధార్ సీడింగ్ చేసుకునే అవకాశం కలదు. ప్రస్తుతానికి మే 2025 నాటికి రెవెన్యూ రికార్డ్స్ నందు 1B పొంది ఉన్న లబ్ధిదారులు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా పరిగణించబడతారని ప్రభుత్వం ఇదివరకే తెలియపరిచి ఉన్నారు. కాబట్టి ఆధార్ సీడింగ్ అయ్యాక మీ గ్రామ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని సంప్రదించి న్యూలీ మ్యాప్డ్ ఇన్ వెబ్లాండ్ అనే రీజన్తో గ్రీవెన్స్ రైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రైజ్ చేసిన గ్రీవెన్స్ యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి నార్మల్గా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారి ఆర్ఎస్కే లాగిన్ నందు క్రియేట్ గ్రీవెన్స్ ఆప్షన్ నందు ఆల్రెడీ గ్రీవెన్స్ రైజ్ చేసిన రైతు యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వగానే రైతు యొక్క పేరు, ల్యాండ్ డీటెయిల్స్, స్టేటస్, యాక్షన్ వంటి వివరాలు డిస్ప్లే అవుతాయి. ఈ డీటెయిల్స్ నందు యాక్షన్ దగ్గర క్రియేట్ ఏ గ్రీవెన్స్కి బదులు గ్రీవెన్స్ ఆల్రెడీ రైజ్డ్ అని, స్టేటస్ దగ్గర వెరిఫైడ్ అని లేదా అండర్ వెరిఫికేషన్ అని చూపిస్తుంది. మీ గ్రీవెన్స్ యొక్క వెరిఫికేషన్ పూర్తయ్యాక మీ పేరు ఎలిజిబుల్ లేదా ఇనెలిజిబుల్ లిస్టుకి ఫెచ్ అవుతుంది. కాబట్టి అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్తో మీ గ్రామ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని సంప్రదించి మీ పేరు ఎలిజిబుల్ కింద ఉందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని, ఒకవేళ మీకు అర్హత ఉండి కూడా ఇనెలిజిబుల్ కింద ఉన్నట్లయితే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ గ్రీవెన్స్ రైజ్ చేసుకోగలరు.
యాజ్ ఏ బిగినర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం. వీడియో నచ్చితే లైక్ చేయండి, తద్వారా మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.